వచ్చే 24 గంటలు నేను ఈ ఒక్క రూపాయితో గడపబోతున్నాను. ఈ రోజు నేను ఈ పెద్ద హైదరాబాద్ సిటీలో తినడం, తాగడం అండ్ పండడం కూడా ఈ ఒక్క రూపాయితోటే చేయబోతున్నాను. సో ఈ రోజు మొత్తం తినడమే కాకుండా పడుకోవడానికి కూడా షెల్టర్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఆ షెల్టర్ కోసం నేను రూమ్ చూస్తే రూమ్ 400 రూపీస్ ఉన్నది. నైట్ లోపు అయితే మనం 400 రూపీస్ అరేంజ్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం రోడ్ల మీద పడుకోవడం ఇక. సో మనకి వేరే ఆప్షన్ ఉండదు. సో ఈ ఒక్క రూపాయితో ఎలా గడుపుదామో చూద్దాం. సో ఇప్పుడు టైం 9 అవుతుంది. సో లెట్స్ గో. ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. అసలు ఈ ఛాలెంజ్ పాసిబుల్ అవుతా లేదా పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ రియాక్షన్ ఏంటి. 24 అవర్స్ 1 రూపాయి మీద గడపడానికి ఛాలెంజ్ చేస్తాం. పాసిబుల్ అవుతుందా? ఛాలెంజ్ వినడానికి కూడా రెడీగా లేరు. సో అట్లా రూపాయికి ఏమొస్తుంది? వాటర్ వేడి కూడా రాదు, అంటే ఫుడ్ రాదా? ఫుడ్ రాదు, బియ్యం రాదు, టీ రాదు, చాయ్ రాదు, ఏమి రాదు. తినడానికి ఏమైనా వస్తుందా ఫుడ్? చాలా కష్టం. మీరేమైనా హెల్ప్ చేయగలరా? మీరేమైనా హెల్ప్ చేయగలరా దానికి? ఈ ఛాలెంజ్ మీద ముందుకు తీసుకోవడానికి ఏమి అమౌంట్ మీ ఇష్టం. అమౌంట్ ఫుడ్ ఏదైనా. సో అదనమాట గైస్, 1 రూపీ తోటి చేయడం అయితే చాలా కష్టము. సో చూద్దాం ఎట్లయితుందో మన ఛాలెంజ్. బ్రో ఫ్రీ టీ ఇస్తున్నాడు మనకి. సో ఫస్ట్ ఛాలెంజ్ లో స్టార్టింగ్ ఇదే అయిపోతుంది. సో చూద్దాం ఫ్రీ టీ. నాకు ఎందుకు ఇస్తున్నారా ఫ్రీ టీ? ఈ 24 అవర్స్ మనకు తీయలేదు కదా. సో ఆబ్వియస్గా బ్రో మంచోడు, అంటే లైక్ చాలా మంది మంచోళ్ళు ఉంటారు మనకి. సో 1 రూపీతో గడపడం అనేది చాలా కష్టం. వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేయడం తప్ప. సో హెల్ప్ చేయకపోతే మాత్రం పాసిబుల్ అవ్వదు. సో దాంట్లో మన బ్రో ఒక పార్ట్. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మనకి ఫ్రీ టీ వచ్చింది ఫస్ట్ ఓనీ అనమాట. సో టేకి. సో దీంతో స్టార్ట్ చేస్తాం అనంటే. సో ఎట్లా జరుగుతుందో ముందు మనం కూడా చూద్దాం. టీ అయితే బాగుంది మనకి. ఫస్ట్ డే ఒకటిలో చాయ్ అంటారు కదా. దేని గురించి చెప్తే పెడతారా? చూడండి గైస్, మనకి ఫస్ట్ వచ్చేసారు అన్న పెడుతున్నారు అనమాట. సో ఫస్ట్ మీల్స్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే సెట్. సో టిఫిన్ పెట్టి చూద్దాం. ఇప్పుడు అన్న కస్టమర్స్ ఉన్నారు. ఆ కస్టమర్స్ అయిపోయాక మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే మనం ఫ్రీ ఫుడ్ కాబట్టి ముందే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కొంచెం లేట్ అయిపోయాక అన్న పెట్టేస్తాడు. ఇడ్లీ బోండా కలిపి అన్న మనకి ఫ్రీ టిఫిన్ ఇచ్చేసాడు ఇవాళ. అన్న మరి ఎందుకు ఇస్తున్నారు మాకు ఫ్రీ టిఫిన్? ఒక రూపాయి ఏ ఫుడ్ అడిగినా ఎవరు అడిగినా ఇస్తాను. అంటే హెల్ప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అలాంటి రీతిలో ఆర్డర్ వేసినా తింటాను. సో కరెక్టే అన్న చెప్పింది. సో హెల్ప్ చేశాడు మనకి. ఎందుకంటే ఈ మనమే కాదు, ఎవరు వచ్చినా ఇట్లానే హెల్ప్ చేస్తానన్న. అంటే అట్లానే ఫ్రీ కాదు. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. సో ఆబ్వియస్గా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో హోప్ అయితే ఉన్నది మనకి. సో గడుపుదాం. ఈరోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. సో ఆ బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ అయింది, కానీ మిగిలిన డే మొత్తం గడపడానికి మనం ఏదో ఒక పని వెతుక్కోవాలి. మనం ఈ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా చేయాలంటే మొహమాటం, సిగ్గు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి అన్ని మూసుకునే సిగ్గు లేకుండా పని వెతుక్కోవాలి. లిటరల్లీ పని అడుక్కోవాలి. 1 రూపీ మీద గడపడానికి ఛాలెంజ్ చేస్తున్నా. సో మీరేమైనా వర్క్ ఇస్తారా నాకు? మీ బైక్ కార్ తుడమంటే తుడుస్తారు. నాకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి. నాకు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవుతారు అనమాట. కార్ ఉంది. కారా? ఓకే ఓకే, కార్ తుడుస్తా. ఎందుకు లేదు, నాకు చాలా అవసరం అనమాట ఇవాళ. అవును, ఛాలెంజ్ 24 అవర్స్ నేను 1 రూపీ మీద గడపాలి. సో మీకు ఎంతో కొంత ఇవ్వండి. నేను ఎంత ఇచ్చినా ఓకే కదా? ఎంత ఇచ్చినా ఓకే.
కార్ వచ్చింది, మన కార్ చూపిస్తున్నాం ఇప్పుడు. కార్ చూపిస్తే ఎంతో కొంత తీస్తారంట బ్రో. ఓకే, చూడడం అయిపోయింది. చూడండి కదా. సో మాకు ఎంత మంది ఇవ్వండి, ఇక హెల్ప్ఫుల్ అయితే బాగా. ఓకే కదా, ఓకే ఓకే బ్రో. 50 రూపీస్ ఇచ్చిన మనకి ఫస్ట్ ఇన్కమ్. మన ఫస్ట్ జాబ్లో 50 రూపీస్ వచ్చింది. సో 1 రూపీతో స్టార్ట్ చేస్తాం, 50 రూపీస్తో వచ్చింది. సో ఇంకా వేరే జాబ్స్ కూడా వెతుక్కున్నాం. సో ఇంకా సంపాదించాం మనం. ఓకేనా, థ్యాంక్ యూ బ్రో. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ జాబ్ ఫస్ట్ మనీ. ఈ ఫీల్ నిజంగా చాలా బాగుంది. ఇలానే ఇంకొన్ని జాబులు వెతుక్కోవడానికి ఈ బేకరీకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి ఏమైనా జాబ్ దొరుకుతుందో చూద్దాం. సో మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాం బ్రో. సో ఈ రోజు మాకు యూట్యూబ్ లో ఒక ఛాలెంజ్ వచ్చింది. ఏంటంటే 1 రూపీ మీద 24 hours గడపాలన్నమాట. సో దానికి మాకు ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా 1 hour కి? మేము ఏదో ఒక పని చేసి మీరు ఎంతో కొంత 20, 50 ఇట్లా. అంతసేపు నేను చెప్పిందంతా విన్న తర్వాత ఓనర్ లీడ్ అని వర్క్ లేదని రిజెక్ట్ చేశాను. కానీ గివ్ అప్ ఇవ్వకుండా ఇంకో షాప్ లో జాబ్ ఎత్తుక్కోవడానికి వచ్చేసా. దానికి మేము ఎంతో కొంత సంపాదించుకుంటాం అన్నమాట. నాకు 1 hour ఒక జాబ్ కావాలి వర్క్ చేయడానికి. సో నేను కస్టమర్ తీసుకొని వస్తా, నాకు ఎంతో కొంత కమిషన్ ఇస్తారా? సో మనకి రోజు జాబ్ ఇస్తున్నాడు. సో 1 hour లో మన కస్టమర్స్ తీసుకొస్తే మనకి ఎంతో కొంత ఇస్తారంట. సో మనం చేద్దాం. థ్యాంక్ యూ. కస్టమర్స్ తీసుకొని వస్తా. హాయ్, స్వీట్లు తీసుకోండి. స్వీట్లు కొంటారా? స్వీట్లు కొంటారా? స్వీట్లు కొంటారా? స్వీట్స్ కొంటారా? స్వీట్లు కొంటారా? ఈ బ్రో అయితే హాయ్ బ్రో మేము యూట్యూబ్ ఛానల్ నుంచి అని చెప్పగానే వారిపోతున్నాడు. నాకైతే చాలా అర్ధగంట నుంచి ట్రై చేస్తున్నా, ఎవరు కొనట్లేదు. చూద్దాం ఏమవుతుందో. 1 minute. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాం అనమాట. సో యూట్యూబ్లో ఒక ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ. 24 hours 1 రూపీ మీద గడపాలన్నమాట యూట్యూబ్ ఛాలెంజ్. సో దాంట్లో ఏంటంటే దాంట్లో పాటుగా నేను ఇందులో ఒక జాబ్ వెతుక్కున్నా. సో 1 hourకి నాకు జాబ్ ఇచ్చిర్రు. దాంట్లో మీరు ఏదో ఒకటి కొనుక్కుంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. సో మీరు ఏదన్నా ఒక 5 రూపీస్ 10 రూపీస్ చాక్లెట్ కూడా కొనుక్కుంటే నాకు కమిషన్ వస్తుంది. కొనుక్కుంటారా? మనలో కొత్త కస్టమర్ వచ్చేసిరు. మనకి స్ట్రాబెరీ కేక్ కూల్ డ్రింక్ ఆర్డర్ చేస్తారు. పేమెంట్ కూడా చేసేస్తారు. మనకి ఫస్ట్ కమిషన్ అయిపోతుంది. మనకి ఫస్ట్ కస్టమర్ వచ్చేసింది. థ్యాంక్ యూ బ్రో ఫర్ బై. ఎనర్జీ కోటి వరకు ఎనర్జీ కోసం మన బ్లూ కంపెనీ ఆడుతున్నాడు. టాటా బ్లూ కంపెనీ. సో మనకైతే కస్టమర్ దొరికినాడు. మన ఛానల్ చేసి వెంటనే బ్లాగ్స్ 07. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో. కస్టమర్ దొరికింది. ఛాలెంజ్ చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ. మనకి ఇంకో కస్టమర్ కూడా తీసుకుంటున్నాడు మనకి. అంచె తక్కువలో ఎక్కడ దొరుకుతుందని ఒక అంకుల్ని అడిగితే ఇక్కడ దగ్గరలోనే 5 రూపీస్కి GHMCలో దొరుకుతుందని చెప్పాడు. ఇంకేముంది అక్కడే లంచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. అయితే ఇప్పుడు ఫుల్ కస్టమర్స్ తీసుకొచ్చిన 1 hour అయిపోయింది. సో లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా మనం పోవాలి. నెక్స్ట్ వేరే జాబ్ పెట్టుకోవాలి, లేదా లంచ్ చేసిన తర్వాత ఆడుకోవాలి. కస్టమర్స్ తీసుకొచ్చినాం కదా, మనకి ఎంత కమిషన్ ఇస్తుందో సో భయ్యా మేము చాలా కస్టమర్స్ తీసుకొచ్చినాం కదా. సో మీరు ఎంత
100 రూపీస్ 100 రూపీస్ ఇచ్చిన మాకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మనం కస్టమర్స్ తీసుకొచ్చినందుకు మనకి 100 రూపీస్ అనేది కమిషన్ వచ్చింది. సో ఈ 100 రూపీస్ మన దగ్గర ఉన్న 50 రూపీస్ మొత్తం 150 మనకి వాళ్ళ టార్గెట్. సో ఆ 150 తోటి నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. ఓకేనా? ఈ ఛాలెంజ్ లో ఇంకో మెయిన్ రూల్ ఏంటంటే మన ఓన్ వెహికల్ యూజ్ చేయదు అసలు. అందుకే ఇక్కడ లిఫ్ట్ కొని పోతున్నా. అన్నట్టు ఇప్పటిదాకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ సాటిస్ఫైయింగ్ వీడియోస్ ఇస్తా. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఎంత లక్కీయో నాకు ఇప్పుడే తెలిసింది అనమాట. ఏమైందంటే యాక్చువల్లీ మేము దీని వెనకాల ఉన్న అన్నపూర్ణ GHMC అని ఉన్న అక్కడ 5 రూపీస్ భోజనం అనమాట. దానికోసం వచ్చాం యాక్చువల్లీ. కానీ లక్కీలీ ₹1 అవ్వకుండా దాని ముందే ఫ్రీ ఫుడ్ పెట్టారు, వెనకది క్లోజ్ చేసిరనమాట. మేము దీనికోసం GHMCది, కానీ ఇది బంద్ ఉన్నది ఇవాళ. మాకు లక్కీలీ దాని ముందే పెట్టినారు. లేకపోతే మనకి ఫ్రీ ఫుడ్ దొరకబోదు ఇవాళ. కానీ లక్కీలీ మనకి ఫ్రీ ఫుడ్ దొరికింది. మన ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం ఏమైతే. ఫ్రీ ఫుడ్ అనుకుంటే ఫ్రీ ఫుడ్ తో పాటు మనకి వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీకి ఇచ్చారు. సో సక్సెస్ఫుల్లీ మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తినేసాం. ఇంకా నాకైతే ఫుల్ అలసిపోయినా నేనైతే. ఇక సాయంత్రం చూద్దాం నెక్స్ట్ ఛాలెంజ్. సో ఒక 1 అవర్ స్లీప్ వేస్తే మనం సెట్ అయిపోతాం. 3:30 అవుతుంది టైం. వెదర్ కూడా చూసుకోవచ్చు, చాలా మబ్బులు పట్టేసింది. ఈ వెదర్ మన ఛాలెంజ్ ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంతే చాలు. ఈవినింగ్ అయింది, వర్షం పడేలాగా ఉంది. ఈ వర్షం పడద్దనే కోరుకుందాం, ఎందుకంటే వర్షం పడితే మన ఛాలెంజ్ అంతా నాశనం అయిపోతుంది. సో 3:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైము. 3:34 అట్లా. సో ఇంకా చిన్నగా ఇట్లా ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ మనీ తోటి ఇప్పుడు మన దగ్గర 150 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మనీ తోటి ఏంటంటే ఏదైనా ఐటమ్ కొనుక్కొని మనం దాన్ని సెల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలి. సో ఏ బిజినెస్ చేద్దామో మనము చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇది సమ్మర్ అయిపోతుంది, వింటర్ వస్తుంది. ఇప్పుడు ఏది మంచిగా నడుస్తుందో ఏదో ఒకటి అది కొన్ని మనం దాన్ని డబల్ రేటుకి లేకపోతే ఒక ₹10 ప్రాఫిట్కి అమ్మాలి. ఎందుకనంటే మన మెయిన్ మోటో ఏంటంటే నైట్కి మనకి షెల్టర్ ఉండాలి. సో బయట పడుకోకుండా ఉండాలి. మనకి నైట్కి మాత్రం మనీ సెట్ కాకపోతే రోడ్ల మీద వండుకోవడమే అవుతుంది. ఇంకా మళ్ళీ లిఫ్ట్ అడుక్కొని అయితే ఏదో ఒకటి కొనుక్కుందాం అని చెప్పేసి బయలుదేరిన నేనైతే. 1:30 సింగిల్ సో అప్పటి నుంచి ఏం చేద్దామని అనుకున్నా. సో ఈ ఫ్లవర్ షాప్లో మనకి ఫ్లవర్స్ దొరికినాయి. ఒక్కొక్కటి 30 అంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 150కి అమ్మి మనం లాభం పొందాలన్నమాట. సో చూద్దాం ఎక్కడ పోయి అమ్మాలి, బయటకు పోయి. లెట్స్ ట్రై. సో ఫ్లవర్స్ కొనుక్కొని డైరెక్ట్ గా నేనైతే ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ ట్రాఫిక్ లో సిగ్నల్ లో బండి లాగితే వాటిని అడుగుదామని ట్రై చేస్తాను. నిజం చెప్పాలంటే ఇక్కడ అడగాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. బ్రో ఫ్లవర్స్ కొంటారా? ఫ్లవర్స్ కొంటారా? బ్రో ఫ్లవర్ కొంటారా? నాకు పెళ్ళైందన్న. పెళ్ళైతే పెళ్ళానికి మాది పిల్లలకి ఇచ్చేసి వచ్చిన అదను 50 కొన్నా, చెట్టు కొన్నా, బిర్యానీ తిన్నా, సింగళ వేరా, చికెన్ వేరా. ఫ్లవర్ కొంటారా అని అడుగుతున్నా. అందుకే కొన్నామని నమ్ముతున్నా, తర్వాత వాడిపోతాయి. 1.50 ఫ్లవర్ కొంటారా? ఫ్రీ కాదన్నా, 50 రూపీస్. అమ్మో రాండు కాలందరే. అమ్ముదామంటే ఫుల్ రెయిన్ అనేది మస్తు తడిచిపోయినా.
ఇంకా రెయిన్ పడుతూనే ఉంది. చూద్దాం ఎప్పుడు అవుతుందో పోయి అమ్ముకోవాలి. ఇది ఒక ఫ్లవర్ ఉంది, ఇది ఒకటి అమ్మితే మనకి నైట్కి ఫుడ్ అరేంజ్ అవుతుంది. సో చూద్దాం. సో ఫ్లవర్ కొంటారా? Ferima paisa, tanfanga paisa. పెట్టుకోవచ్చు. ఫ్లవర్లు ఇట్లా అమ్ముకొని కొనుక్కుంటే మనకి ఫుల్ అయితే పైసలు లాభం. మన ఫ్లవర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర టోటల్ ఎంత అంటే మన దగ్గర ఫుల్ 170 రూపీస్ ఉన్నాయి. సో ఇంకా వర్షం పడుతుంది. 170లో మనకి రూమ్ అయితే రాదు, అరేంజ్ కాదు. ఎందుకంటే రూమ్ టికెట్, రూమ్ రెంట్ ఏమో 400 రూపీస్ ఉన్నాయి. మన దగ్గర 170 ఉంది. బట్ అట్లీస్ట్ మనకి నైట్ పడుకోవడానికి ప్లేస్ ఉన్నా వెతుక్కోవాలి. అంటే ఈ వానల్లో మనకి ఫుల్ చల్లేస్తుంది. సో ఆ చలికి మనం తట్టుకోవాలంటే బెడ్షీట్ అయినా కనీసం కొనుక్కోవాలి. సో ఫస్ట్ అయితే బెడ్షీట్ కొనుక్కుందాం, ఆ తర్వాత ప్లేస్ వెతుకుదాం ఎక్కడ కొనుక్కుందాం. 100 में चाहिए, 100 वाला मिलेगा. देखो ना 100 वाला से 100 में मिलता है. 100 में दे दो ना. ये 120 150 देना. 130 120 लास्ट. మన దగ్గర టోటల్ 50 మిగిలితే దాంట్లో 20 రూపీస్ ఏమో ప్లాట్ఫామ్ టికెట్ కి పోయింది. అండ్ మిగతా 30 రూపీస్ తోటి వాటర్ బాటిల్ పఫ్ కొనుక్కున్నాం. సో ఈ రోజుకి డిన్నర్ మాత్రం పఫ్ తోటే సరిపెట్టుకోవాలన్నమాట. ఇంకా నైట్ ఒకవేళ ఆగలైతే మాత్రం వాటర్ దాగి పడుకోవడమే. ఇంకా చేసేది ఏం లేదు. వర్షం పడడం వల్ల చలి అయితే చాలా దారుణంగా ఉంది. ఇంకా నైట్ కి ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనం ఇందాక కొన్న ప్లాట్ఫామ్ టికెట్ 2 hours కి వ్యాలిడిటీ అంట. అది కొన్న తర్వాత తెలిసింది. సో ఇంకో 2 hours లో అది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. నైట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి దొరకకపోతే చాలు. సరే మరి మిగతా విషయాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. రేపు పొద్దున కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఇంకొన్ని గంటల్లో ఈ ఛాలెంజ్ ఎండ్ అవ్వబోతుంది. కానీ గడిచిన ఈ 24 గంటల్లో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. కొంచెం ఎక్సైట్మెంట్ తో గడిస్తే కొంచెం మొహమాట. కానీ చివరికి నేనేం సంపాదించా? పైసలా? అస్సలు కాదు. ఎందుకంటే నేను నా డేని 1 రూపాయితో స్టార్ట్ చేశా. అది ఇంకా నా జోబులోనే ఉంది. కానీ నిజంగా నేనేం సంపాదించా? నేను అసలు ఈ రోజుని ఎలా గడిపా? ఒక్క హోప్ తో. ఆ ఒక్క హోప్ నాకు ఫ్రీగా ఫుడ్ పెట్టిన అన్న దగ్గర, అడగగానే జాబ్ ఇచ్చిన అన్న దగ్గర, అసలు నేనెవరో తెలియకున్నా నా కోసం ఐటమ్స్ కొన్న ఈ కిడ్స్ దగ్గర దొరికింది. వీళ్ళు నాకు ఏ విశ్వాసం కల్పించారంటే మనీ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. డబ్బే సర్వస్వం కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేసే పనిలో ఎంత హ్యాపీనెస్ ఉందో, మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. సరే, ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. కానీ వెయిట్, ఒక్క సెకండ్, నా దగ్గర ఇంకా ఎంత మిగిలింది?